హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే నేనైతే చెప్పలేను. దాని మీద ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే లేదు. అయితే వార్త ఏంటనంటే ప్రత్యేకించి కూడా అమరావతిలో ప్రత్యేకించి కూడా దగ్గరగా 60 ఎకరాల విస్తీర్ణంలో 60 ఎకరాల విస్తీర్ణంలో 1,25,000 సిట్టింగ్ ఉండేటట్టు ఒక ఇండియాలోనే భారీ స్టేడియం అయితే కట్టబోతున్నట్లు ఒక వార్త అయితే చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంటే ఇండియా అనేది క్రికెట్‌కి ఎంత ఫేమస్ అనేది తెలుసు. అన్నిట్లి మీద అంటే ఇండియాలో బాగా పాపులర్ అయింది ఏది అనంటే క్రికెట్. క్రికెట్‌కి ఎంతమంది అభిమానులు ఉన్నారనేది కూడా చాలా బలంగా తెలుసు మనకి. అయితే ఇండియాలో చాలా స్టేడియమ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఇండియాలో అతిపెద్ద స్టేడియం అయితే మనకి గుజరాత్‌లోనో, అహ్మదాబాద్‌లోనో కట్టినట్టున్నారు. 1,00,000 సీట్లతో స్టేడియం అనేది కట్టారు. దాని ఓపెనింగ్‌కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే దానికి విజిట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మెయిన్‌గా చూసుకుంటే అంతకంటే భారీ కెపాసిటీ ఉండేటట్టు ఇంకా 25,000 మంది ఎక్స్‌ట్రాగా పట్టేటట్టు ఇండియాలో ఉన్న అతిపెద్ద స్టేడియంలో మొట్టమొదటి కింద మన అమరావతి అయ్యుండాలని చెప్పి ఒక 60 ఎకరాల విస్తీర్ణంతో ప్రత్యేకించి కూడా 800 కోట్ల పెట్టుబడితో కడుతున్నట్లు, అమరావతిలో భారీ స్టేడియం అనేది కట్టబోతున్నట్లు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలనంటే మన తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్‌కి ఎంత అభిమానులు ఉన్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఐపీఎల్‌కే గాని, లేపోతే మనకి మెయిన్‌గా వరల్డ్ కప్ మ్యాచ్‌లే గాని, టీ20లే గాని ఏవైతే ఉంటాయో, టెస్ట్ సీరీస్‌లే గాని ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద కూడా తెలుగులో చాలామంది అభిమానులున్నారు. పైగా ఐపీఎల్ అనేది మనకి ఇండియా మొత్తానికి ఎంత ఫేమస్ అనేది మనకు తెలుసు. మరి ఇప్పుడు అలాంటి క్రికెట్ అభిమానుల కోసమో లేదనంటే క్రికెట్‌ని ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి, క్రికెట్ అసోసియేషన్ పెంచడానికే గాని, మెయిన్‌గా దానివల్ల పర్యాటకాన్ని పెంచడానికే గాని అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తూ మరి గవర్నమెంట్ నిర్ణయం అయితే ఇంకా ఫైనల్ అవ్వలేదు అనుకుంటా. సోషల్ మీడియాలో అయితే మాత్రం వార్త అయితే వైరల్ అవుతుంది. అదే భారీ స్టేడియం అనేది ఖచ్చితంగా అమరావతిలో కట్టినట్లయితే మాత్రం 100కి 100% అమరావతి అభివృద్ధి అనేది అక్కడి నుంచే ఒక మొదటి పునాది అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పటికే కూడా అమరావతి రాజధాని పనులు ఏవైతే ఉన్నాయో అవి మొదలైనయి. ఒకవైపు రైల్వే లైన్ అనేది ప్రత్యేకించి కూడా కేటాయించడం జరిగింది. విజయవాడ నుంచి అమరావతికి రైల్వే లైన్ అనేది కేటాయించడం జరిగింది. అండ్ రెండోది విజయవాడ నుంచి మెట్రో లైన్ కూడా అంటే మెట్రో కూడా వేయడం అయితే జరిగింది. అంటే దానికి సంబంధించిన ఆల్రెడీ భూమి సేకరణ పనులు అనేవి జరుగుతున్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ 5 to 10 ఇయర్స్‌లో ఖచ్చితంగా అమరావతికి రైల్వే లైను అండ్ మెట్రో లైను ఆల్రెడీ బస్ సర్వీస్ అనేది కామన్‌గా ఉంది. ఇక్కడ మెయిన్‌గా ఆల్రెడీ రాజధాని అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కూడా కంప్లీట్ అయినట్టయితే, ఈ వైపు ఇప్పుడు మనం ఏదైతే వార్త చెప్పుకుంటున్నామో అంటే స్టేడియం ఏదైతే ఉందో భారీ స్టేడియం అనేది ఖచ్చితంగా కట్టినట్లయితే అన్ని విధాలుగా కూడా 100కి 100% డెవలప్‌మెంట్ అయినట్టు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏదైతే ఎల్బీ స్టేడియం అని, ఇటు ఉప్పల్ స్టేడియం అని 2 ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మినీ స్టేడియమ్స్. అంత పెద్ద స్టేడియమ్స్ అని చెప్పలేము. ఎప్పుడు ఐపీఎల్ టైంలోనే 1, 2 మ్యాచ్‌లు అయితే జరుగుతాయి. అంటే సంవత్సరం మొత్తానికి ఇక్కడ మహా జరిగితే ఒక 3 మ్యాచ్‌లు, 4 మ్యాచ్‌లు మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి అమరావతిలో ఖచ్చితంగా ఇలాంటి ఇండియాలోనే భారీ స్టేడియం ఏదైనా ఉంది అనంటే అది మన ఆంధ్రప్రదేశ్ స్టేడియం అయినట్లు దాన్ని కట్టినట్లయితే అంటే దాన్ని డెవలప్ చేసినట్లయితే మాత్రం 100కి 100% మాత్రం అభివృద్ధి అనేది చాలా కీలకం. ఇటువైపు రైల్వే లైను, ఇటువైపు మెట్రో అండ్ బస్ సర్వీసు అన్ని విధాలుగా కూడా ట్రాన్స్‌పోర్టేషన్ అనేది అందుబాటులో ఉండడం వల్ల అమరావతి అనేది ఇంకా స్పీడ్‌గా అభివృద్ధి చెందుద్ది. ఇండియాలో అతిపెద్ద స్టేడియం అంటే గుజరాత్‌లోనో ఎక్కడో ఉన్నట్టుంది. ఇప్పుడు దాన్ని మించిన స్టేడియం అయితే అమరావతిలో కట్టబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇది సోషల్ మీడియాలో గత 4, 5 రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అమరావతిలో భారీ స్టేడియం 60 ఎకరాల్లో కట్టబోతున్నారు. దాదాపుగా 1,25,000 మంది సిట్టింగ్ కెపాసిటీతో ప్రత్యేకించి కూడా 800 కోట్లతో ప్రభుత్వం అమరావతిలో ఒక భారీ స్టేడియం అనేది నిర్వహిస్తున్నట్టు అంటే కట్టబోతున్నట్లు ఒక సమాచారం అయితే వైరల్ అవుతుంది. అది కట్టినట్లయితే మాత్రం ఖచ్చితంగా 100కి 100% అభివృద్ధి జరిగినట్లే.